నేను చాలాసార్లు చెప్పేదే, మళ్ళీ చెప్తాను, కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇదేంటి అంటే, బిగ్ బాస్ హౌస్లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గ డెసిషన్ మనం తీసుకుంటున్నప్పుడు ఈ డెసిషన్ తీసుకోవాలి, ఈ డెసిషన్ తీసుకోకూడదు అని ఉండదు. మనం ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. కొన్నిసార్లు 2 ఆప్షన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు 3 ఉండొచ్చు, కొన్నిసార్లు 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అందులో మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక ప్రాపర్ లాజిక్ ఉండాలి. మనం ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంటాం, ఎందుకు ఆ దారిలో వెళ్తున్నాం అని అది చెప్పి మనం వెళ్తున్నప్పుడు, మళ్ళీ తర్వాత అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదంటే అలాంటి డెసిషన్ మేకింగ్ మనం చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అదే లాజిక్ అప్లై చేయగలగాలి. అప్పుడే మనం న్యాచురల్గా ఆలోచించినట్టు, మనం కరెక్ట్ ఆలోచించినట్టు, అది మనం అని తెలిసిద్ది. అక్కడ మళ్ళీ డీవేట్ అయ్యామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే, మనం సిచ్యువేషన్కి సేమ్ సిచ్యువేషన్ ఉన్నా డిఫరెంట్గా చేస్తున్నామంటే మనం ఫ్లిప్ అవుతున్నట్టు, మాట మారుస్తున్నట్టు, ఇలాంటివి వస్తాయి. అది జరగకూడదు. రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్ ఉన్నదో, ఆ డెసిషన్ రైటా రాంగా అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సిమిలర్గా బయట లేదా ఈవెన్ లోపల కూడా ఒపీనియన్స్ కూడా అంతే, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ ఒపీనియన్స్ తగ్గ లాజిక్స్ ఉండాలి అంతే. సో అంతేగాని ఇదే చేయాలని ఉండదు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఈరోజు జరిగింది అదే కాబట్టి మాట్లాడుకుందాం. మన టాపర్ చెప్పిన మాటలు వింటే నాకు కొద్దిగా బతిపోయింది. ఏం చెప్తున్నారు, ఏంది అని చెప్పి నాకు అర్థం కాలేదు. అదే అర్థం కాలేదు ఇన్ ద సెన్స్ కరెక్ట్ అనిపించలే. చివరికి వచ్చేసాం మనం. చివరికి వచ్చాక కొంచెం జాయ్ఫుల్గా, మంచిగా, సరదాగా మాట్లాడుకుంటే వెళ్ళిపోవాల్సి అని అనుకున్నాను, కానీ బట్ అది కరెక్ట్ కాదు ఆ మాటలు. సో నాకు కరెక్ట్ కాదన్నది, నేను కరెక్ట్ కాదన్నప్పుడు నాకు అనిపించింది చెప్పడం. ఫస్ట్ నుంచి చేస్తాను పని కాబట్టి అది చెప్తా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ ఈ ఎపిసోడ్ రివ్యూతో కొంతమంది అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. నేను అనుకున్నది చెప్పగలిగితే నాకు అది చాలు. సో 78,000 అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ చేసి చూడండి. మ్యాక్సిమం మీరు కరెక్ట్గా చూస్తే, మీరు ఎవరు ఫ్యాన్ అయినా సరే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీకు నచ్చుతుంది, కరెక్ట్గా చెప్పాను అనిపిస్తుంది. సో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు. మీ ఏళ్ళు ఏమి కందిపోవు. జస్ట్ అలా 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 లైక్, సబ్స్క్రైబ్ పక్కన ఉంటాయి బెల్లు అన్ని టక్ 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 కొట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా అని చెప్పి ఒపీనియన్ నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోమని కాదు, నచ్చితే మాత్రం చేసుకోండి ఖచ్చితంగా. సో నిన్న బిగ్ బాస్ ఏదైతే చెప్పాడో ఆవిడకి నిన్న ఎపిసోడ్లో, మీరు ఏంటి 3 లక్షలు చెల్లించి అదే కట్ చేయించుకుని విన్నర్ ప్రైజ్ మనీ నుంచి ఇమ్యూనిటీ తీసుకుంటారంటే, లేదు. అక్కడ ఆవిడ చెప్పిన మాటలు ఒకసారి నేను రిపీట్ చేస్తాను. మీనింగ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ కదా, మీనింగ్ చెప్తాను, తర్వాత మీకు కంటిన్యూషన్ వస్తుంది. సో విన్నర్ ప్రైజ్ మనీలోంచి నేను కట్ చేయాలనుకోవట్లేదు, సో నేను ఇమ్యూనిటీ తీసుకోవాలనుకోవట్లేదు, నేను ఆడియన్స్ ఓట్స్ ప్రకారం వెళ్దాం అనుకుంటున్నానంటే, ఆయన మళ్ళీ అడిగినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ప్రైజ్ మనీ, ఓట్స్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ ప్రైజ్ మనీ, నేను ఆడియన్స్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ, నేను ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే వెళ్దాం అనుకుంటున్నాను అన్న విధంగా చెప్పారు. ఓకే. సో తనుజ గారు బయటకు వచ్చి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బిగ్ బాస్ ఏం చెప్పారంటే, ప్రైజ్ మనీ ఏదైతే ఉందో, నాకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అందులోంచి కట్ అవుతుంది. నేను యూస్ చేయాలి అనుకుంటున్నారా అంటే, యూస్ చేస్తే మీరు ఇలా వెళ్తారు అంటే, నామినేషన్ తప్పుకుంటారు అంటే, నేను యూస్ చేయనని చెప్పాను అనగానే బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చారు. డే 1 నుంచి ఆడియన్స్ ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాను, ఈసారి కూడా విన్నర్ ప్రైజ్ మనీలో 3 లక్షలు తీసుకోవాలి అని నాకు అనిపించట్లేదు అనగానే కళ్యాణ్ డిసప్పాయింట్ అయ్యాడు, ఇమ్మాన్యుల్ డిసప్పాయింట్ అయ్యాడు. సో కొద్దిగా వీళ్ళెవరు మిగతా వాళ్ళు అవ్వలేదు, కానీ డెమ్మన్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు, బట్ కళ్యాణ్ అయితే మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఒకటి క్లియర్ అయిపోతుంది ఏంటంటే, కళ్యాణ్ కానీ ఇమ్మాన్యుల్ కానీ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే అది తీసేసుకునే వాళ్ళు అని చెప్పి. సో ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్న తనుజ తీసుకోపోవడం కరెక్టో లేదంటే తీసుకోవాల్సింది ఎవరైతే వాదించారో, సో మీ డెసిషన్ని ఇక్కడ దీంతో మ్యాచ్ చేసుకోవచ్చు, మీరు రైటా రాంగా ఏంటి అన్నదని చెప్పి. సంజన గారు, సో ఇప్పుడు నామినేషన్స్లో ఉంటావు నువ్వైతే అంటే, అవును ఉంటాను అనగానే, ఇమ్యూనిటీ వదిలేస్తున్నావా అనగానే, ఆల్రెడీ వదిలేశాను అనగానే, నిజమా అంటే ప్రామిస్ అని అంటారు. సో ఆవిడ నమ్మలేకపోతారు అనమాట. సంజన గారు, బిగ్ బాస్కి చెప్పాల్సింది నువ్వు ఒకసారి పోయి నీ ఒపీనియన్ తీసుకొని వస్తాను అని చెప్పి, అది కరెక్ట్ కాదు, అది ఇంకా కరెక్ట్ కాదు. తన గేము, తన డెసిషను తనే తీసుకోవాలి. అది తప్ప రైట్, అది ఇంకా దారుణం అయిపోతుంది అది. సో తన డెసిషన్ తనే తీసుకొని బయటికి వెళ్ళి అడిగి వస్తాను, కళ్యాణ్ అడిగి వస్తాను, మా నాన్న అడిగి వస్తాను అంటే, ఏ స్కూల్ కాదు కదా, చిన్నపిల్లం కాదు కదా, బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం. ఇండివిజువాలిటీ ఉండాలి కాబట్టి ఇండిపెండెంట్గా డెసిషన్ మేకింగ్ ఉండాలి. సో అది రైటే చేశారు. సో ఇక్కడ ఏమంటాడంటే ఇమాన్యుల్, సో కళ్యాణ్ అయితే అలిగి వెళ్ళిపోయాడు, కోపం వచ్చి వెళ్ళిపోయాడు. ఇమాన్యుల్ ఏమంటాడంటే, నీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, ఒకసారి థింక్ చేయాల్సింది. సో తప్పు చేసావని కాదు కానీ స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇమాన్యుల్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, చెప్పాను కదా, తీసుకోవచ్చు తీసుకోవచ్చు, ఏదైనా ఓకే, ఏ డెసిషన్ అయినా ఓకే, బట్ దానికి తగ్గ లాజిక్ ఉండాలి, అది మనం బయటికి చెప్పగలగాలి, దాని మీద స్టాండ్ అయి ఉండాలి. ఆలోచించాను చాలాసేపు ఆలోచించాను. సంజన గారు తప్పులేదంటారు ఆవిడ, తప్పులేదు అని. ఆవిడ మరి తీసుకోకుండా ఉండాలంటే తీసుకునేవాళ్ళు, బట్ ఇట్స్ ఓకే, అది అడ్వాంటేజ్ అవుతుంది కదా గేమ్ కోసం. 3 లక్షలు ఎవరైనా గెలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా.
సో ఎమాన్యుయల్ 1 వీక్ వర్త్ ఇది మనం కష్టపడ్డాం కాబట్టి మనం తీసుకోవచ్చు. చూసారా, ఇది పాయింట్ లాజికే. మనం ఇదే పెట్టేవాడు ఎమాన్యుయల్. నేను 1 వీక్ కష్టపడ్డాను, సో నేను ఎర్న్ చేశాను కాబట్టి, పైగా నేనే ప్రైజ్ మనీ గెలుస్తానని నమ్మకం నాకు ఉంది కాబట్టి, సో నేనే అని చెప్పేసేవాడు. మరి అన్న ఇమ్యూనిటీ తీసుకోవాల్సింది కదా అని చెప్పి ఆయన ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ డెమాన్, నెక్స్ట్ వీక్ టాప్ 5 కదా అని తీసుకోవాల్సిందని డెమాన్ కూడా తన ఒపీనియన్ అలాగే చెప్తారు. ఇమాన్యుయల్ ఫైనల్ కోసమే కదా ఇంత కష్టపడింది, సో ఇంత చేసాం, సో తీసుకోవాల్సిందన్నవి వీళ్ళ ఒపీనియన్స్. తనుజ సరే ఈ ట్విస్ట్ పెడతారని నాకు తెలియదు కదా, విన్నర్ ప్రైజ్ మనీలో 3 లక్షలు వాళ్ళకి ఇచ్చే డబ్బులు కట్ అయ్యిద్ది అన్నారు అని చెప్పి, సో అందుకోసం అనగానే సర్లే డెసిషన్ చెప్పేసావు కదా ఇంక వదిలేసి అంటారు. సో ఈ ట్విస్ట్ కనుక పెట్టకపోతే, నిన్న కూడా ఇదే చెప్పాను, ఈ ట్విస్ట్ కనుక పెట్టకపోతే బిగ్ బాస్ మీరు ఫైనలిస్ట్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ అంటే థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి యాక్సెప్ట్ చేసేసేవాళ్ళు. అక్కడ మాత్రం చెప్పేవాళ్ళు కదా. అక్కడ చెప్తే అది ఖచ్చితంగా డిజాస్టర్స్. ఎందుకంటే మీరు ఎంత గేమ్ ఆడింది దేనికి, వేరే వాళ్ళు ఛాన్స్ కొట్టేసినట్టే. సో అక్కడ చెప్తే అది రాంగ్ అవుతుంది. కానీ అక్కడ బిగ్ బాస్ చెప్పి ఇప్పుడు చెప్పేవాళ్ళు కదా, తీసేసుకునేవాళ్ళు. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి, ఇక్కడ ఏం జరిగిందంటే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి, అక్కడ యాజ్ అ కంటెస్టెంట్గా మనం ఉన్నప్పుడు మన మైండ్ జనాలు ఏమనుకుంటారో, నేను తీసేసుకుంటే జనాలు ఏమో తప్పుగా అనుకుంటారేమో అని ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి డెసిషన్ చెప్తారో అది మీ ఒరిజినల్ డెసిషన్ అవ్వదు. అప్పుడు మీరు చెప్పే లాజిక్స్ ఆటోమేటిక్గా తడబడుతూ ఉంటాయి. ఇక్కడ జరిగింది అది, ఎక్కడ తడబడ్డారు ఏంటన్నది చెప్తా. దాని తర్వాత కళ్యాణ్ కూర్చున్నాడు. నాకు ఇది మాత్రం భలే నచ్చిందబ్బా. ఎంతమంది అబ్జర్వ్ చేశారో ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు సూపర్ డూపర్గా అనిపించింది. కళ్యాణ్ డెమోన్ ఇద్దరు కూర్చొని ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ ఎత్తుక్కుంటే వెళ్ళింది, వాష్రూమ్లో ఉన్నాడని చెప్పి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళింది. లేడీ ఇటు సైడ్ ఉన్నాడు, అప్పుడు అర్థమైంది మాటని. వచ్చి మోకాళ్ళ మీద తన ముందు కూర్చుంది. ఎందుకంటే తన గెలుపులో తనకి భాగస్వామ్యం ఉంది. ఆబ్వియస్గా ఇప్పుడు తనది గెలిపోయినా సరే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అర్జునుడు కృష్ణుడు అయిపోయింది. గెలిచింది తనుజ అయినా సరే ఆల్మోస్ట్ గెలిపించింది కళ్యాణి అన్నట్టు. ఎందుకంటే చాలా పావులు తనే గదిపాడు, మూవ్స్ అన్ని తనే చేశాడు. సో తిని యుద్ధం చేసింది చెప్పాలంటే. సో ఇద్దరు భాగస్వామ్యం ఉంది కాబట్టి, తను అది గుర్తించింది కాబట్టి, సో తన డెసిషన్ మేకింగ్ తనకు నచ్చకపోతే తను కూడా ఒక పార్ట్నర్ లాగే కాబట్టి మోకాళ్ళ మీద కూర్చుంది. ఇంకా అంటే మోకాళ్ళ మీద అంటే తప్పు చేసినట్టు కాదు, కానీ బట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కాబట్టి కూర్చుంది. ఇక్కడ కళ్యాణ్ చైర్లో కూర్చోకుండా వెంటనే దిగిపోయాడు. చూసారా, నాకు ఇద్దరిని చూస్తే భలే అనిపించింది. అది రెస్పెక్ట్ తనకుంది అమ్మాయిల మీద అదంతా. సో ఆ రెస్పెక్ట్ చూపించాడు, దిగిపోతే బాగుంది. దాని తర్వాత ఇక్కడ ఇంకోళ్ళు కూడా నన్ను ఇచ్చారు. డెమాన్ వెళ్ళిపోతాడు సైలెంట్గా. ఉందబ్బా, వీళ్ళందరూ కొంచెం ఏజ్లో చిన్నవాళ్ళైనా సరే, 23 సంవత్సరాలు 25, 26 సంవత్సరాలు అయినా సరే, వీళ్ళందరికీ మెచ్యూరిటీ భలే ఉంది. ఎందుకుందో తెలుసా, నేను చెప్పనా, వీళ్ళు మళ్ళాగే మెజారిటీ వద్ద మళ్ళాగే ఏంటంటే చిన్నప్పుడు చాలా కష్టాలు చూసేసిన వాళ్ళు వీళ్ళు. సో మెచ్యూరిటీ అనేది ఏజ్ ప్రకారం రాదని ఎందుకంటారు తెలుసా, తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మెచ్యూరిటీ ఎందుకు ఉంటుందంటే అది కష్టాలు ఎక్స్పీరియన్సెస్ వల్ల వచ్చేది అది మెచ్యూరిటీ అన్నది. ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఇది డబ్బులకి సంబంధం లేదు, ఏజ్కి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీకు చిన్నప్పుడు ఎన్ని ఎక్స్పీరియన్సెస్, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు మీరు గోత్రూ చేస్తూ ఉంటారో, మీకు అంత ఎక్స్పీరియన్స్ అయితే అంత మెచ్యూరిటీ వస్తుంది. ఎంతమంది మనుషులు మీరు కలుస్తారు, ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తారు, లేదంటే ఎన్ని ఆనందాలు, ఏదైనా సరే ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీకు మెచ్యూరిటీ వస్తుంది అంతే. వీళ్ళకి అట్లాంటిది వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్, ఎరా నీకు ఎక్కువ 3 లక్షలు, నీకు ఎక్కువ అన్నా, నీకు ఎక్కువ 3 లక్షలు, ఎరా నీకు ఎక్కువ 3 లక్షలు అంటే మీరు గెలిస్తే ఒకవేళ మీరు 3 లక్షల కోసం బాధపడతారా అన్న విధంగా అనమాట. అరే ఇమాన్యుయల్ ఆ పిల్ల అరే జనాల ద్వారా ఉండాలనుకుంటుందిరా. సో ఇద్దరు వస్తారనమాట. వదిలేసి అనగానే కళ్యాణ్ గేమ్లో ఉన్నప్పుడు, చేతిలో ఛాన్స్ ఉన్నప్పుడు, ఇలా 14 వారాలు ఆడినప్పుడు ఏంటన్నా ఆడి గెలుచుకున్నది కదా, నువ్వు ఎలా సాక్రిఫైస్ చేస్తావు, బాగానే ఉంది. ఇదంతా బయటికి వెళ్ళాక ఇవ్వలేవా అన్నది నాకు కామెడీగా అనిపించింది. బయటికి వెళ్ళాక ఇచ్చేది ఏంది అసలు దానికోసం ఎలా అంటే 3 లక్షలైనా పెద్ద అమౌంటా అన్న విధంగా. అంటే పెద్ద అమౌంటా చిన్న అమౌంటా, మన స్టేటస్ ఏంటి, మనమేంటి, ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది. నాకు పెద్ద అమౌంటే, కొంతమంది కాకపోయి ఉండొచ్చు, కళ్యాణ్కి అయి ఉండొచ్చు, బట్ ఈ పాయింట్ ఆఫ్ ద టైంలో కాకపోయి ఉండొచ్చు, ఏదైనా సరే. కానీ ఆ లాజిక్ ఏంటి, ఆ మాటలు ఏంటి అన్నది నాకు అర్థం కాల. ఇదేం ఆలోచించే విధానం అని చెప్పి, ఎయిదర్ నువ్వు కష్టపడ్డావు కాబట్టి నువ్వు తీసుకో, లేదు నువ్వు కష్టపడలే అంటే వద్దు, నువ్వు ఆడిన తర్వాత వెళ్తావు అంటే గుడ్. కళ్యాణ్ ఇప్పుడు ఆ ప్లేస్లో ఉంటే తీసుకునేవాడా? ఐఎమ్ డ్యామ్ షూర్ తీసుకునేవాడు కాదు. సో అలాంటి ఆఫర్ కనుక బిగ్ బాస్ చేస్తుంటే ఖచ్చితంగా తీసుకునేవాడు కాదు. అది వదిలేసి 3 లక్షలు ఎక్కువ నువ్వు బయటికి వెళ్ళాక ఇవ్వచ్చు కదా అని నాకు కామెడీగా అనిపించింది. ఏంది ఇది ఇట్లా అంటున్నాడు అని చెప్పి. సో అది కరెక్ట్ కాదు. ఏదైనా నువ్వు తీసుకో, నువ్వు కష్టపడ్డావు, ఇట్స్ ఓకే, నాదేం తప్పులేదు, నేను డిసప్పాయింట్ అయ్యా ఎందుకంటే నీతో పాటు నేను కష్టపడ్డాను నేను గెలిపించడానికి అని. లేదు నువ్వు తీసుకోలేదు, ఇట్స్ ఓకే, నువ్వు బాగానే ఆలోచించు, ఆడియన్స్ ద్వారా వెళ్దాం అనుకున్నావు, అది ఒక ఆన్సర్. ఇదేంది ఇది 3 లక్షలు పెద్ద అమౌంటా, ఎరా నీకు ఎక్కువ, నువ్వు బయటికి వెళ్ళాక ఇవ్వలేవా, మాకు చేయి సాయం కావాలని నువ్వు చేయలేవా,
ఏంటి ఏంటో ఎంత కష్టపడ్డామన్నా అని చెప్పి ఆ కష్టానికి బాధపడితే ఓకే. సో ఇమాన్యుల్ వదిలే. సో నీ డెసిషన్ కరెక్టే, నువ్వు చెప్తుంది కరెక్టే, తను చేసింది కూడా కరెక్టే. సో జనాలతో తను అనుకుంటుంది. సో తప్పుగా అంటే నువ్వు జనాల ద్వారా వెళ్తా అంటే నువ్వు తీసుకుంటానన్న కూడా జనాలు తప్పుగా అనుకోరు అని చెప్పి. ఏది అనుకోరు, అది తప్పుగా అనుకోరు, ఇది తప్పుగా అనుకోరు. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే కనుక ఏది తప్పుగా అనుకోరు. సో అది వర్తే, మనం ఈ వారం పడిన కష్టానికి అది వర్తే. సో నువ్వు అది పెట్టుకొని తీసుకోవచ్చు అన్న విధంగా అనమాట. డెవాన్ అంటాడు రెండు కరెక్టే అని. సో నిన్న ఒక రీల్ చేశాను, రెండు కరెక్టే, అందులో తప్పేం లేదు, ఏం చేసినా కూడా కరెక్టే. ఇమాన్యుల్ జనాల ద్వారా 14 వారాలు వచ్చాం, 15 వారం కూడా తను వెళ్ళాలనుకుంటుంది లేరు అనగానే బర్నియాన్ వచ్చి ఏమ్మా ఆదివారం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడే ఉన్నాం అనగానే ఇమాన్యుల్ అందరూ నవ్వుతారు అనమాట. అంటే లాస్ట్ ఆదివారం ఎక్కడ స్టార్ట్ చేసావు, ఇప్పుడు ఆదివారం వచ్చేసింది, మళ్ళీ అక్కడే ఉన్నాం అని చెప్పి. సరే కళ్యాణ్ అది వదిలేరా, ఎప్పుడైనా సరే ఏదైనా సాక్రిఫైస్ వచ్చినప్పుడు తను ఇప్పుడు తీసుకోలేదు, అది ఎప్పుడు తీసుకోలేదు, అమ్మాయి బిహేవియర్ అది, ఎప్పుడైనా సరే ఆడియన్స్ ద్వారా వెళ్దాం అనుకుంటుంది, వదిలే అని చెప్పి. సో ఏది కదా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం కాలేదు, అది ఎక్కడ పోలేదు, ఈ సరౌండింగ్లోనే ఉంది. ఏంది ఆ 3-4 లక్షలు ఏం పోలేదే, ఏది ఆడి పోలా, సో ఇక్కడ సరౌండింగ్స్లోనే ఉంది అని అనుకుంటున్నారు. సో ఇది వీళ్ళ థింకింగ్. సో వీళ్ళైతే తీసుకునే వాళ్ళు అన్న విషయం అర్థమైంది. తనుజ కూడా డైరెక్ట్గా ఇచ్చేసి ఉంటే ఇమీడియట్ తీసేసుకునేది, ఇక్కడ ఆప్షన్ ఇచ్చేవాడికి తీసుకోవాలా. కళ్యాణ్ కూడా నాకు తెలిసి ఆప్షన్ ఇచ్చుంటే తీసుకునేవాడు కాదు. ఇప్పుడు అలా అనిపిస్తుంది, వేరే వాళ్ళకి తను తీసుకుంటే బాగుంటే, తన కోసం కష్టపడ్డాం కదా అని. తను చేసుకుని ఉంటే కనుక అనిపించేది కాదు, ఖచ్చితంగా ఇచ్చేసేవాడు వెనక్కి, బిగ్ బాస్ చెప్పేసేవాడు నేను కూడా ఆడియన్స్ తోనే వెళ్తానని. బట్ ఇట్స్ ఓకే, ఇక్కడ ఇలా జరిగింది. దీని తర్వాత తనుజ కాసేపు బిగ్ బాస్ గెలిచినందుకు నన్ను అభినందించారు, నన్ను థ్యాంక్ యూ కూడా చెప్పారు ఆవిడ. అభినందించలేదు, అందరితో ప్రేమతో మాట్లాడతారు, నాతో మాట్లాడలేదు, అది ఇది అని చెప్పి అది చెప్తుంటే నాగార్జున గారు ఇవన్నీ ఉన్నారన్నమాట. సో ఇమాన్యుల్ మీరు గొప్పగా ఆడారు, అది చేశారు, ఇది చేశారు, బట్ మీరు 3 లక్షలు కట్ చేసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పోయిందని చెప్పి బిగ్ బాస్ వాయిస్లో కొంచెం మిమిక్రీ చేశాడు. తను చెప్పి ఈ గుండెకి ఒక ప్రేమ అవసరం కదా అని మీకు తెలియదా, సో నన్ను ఒక్కసారి నాకు చెప్పారా అది అని చెప్పి. సో నాగార్జున అందుకనే చిన్ని గుండె ఎన్ని వర్డ్స్ యూస్ చేసింది. సరే ఇక్కడ కొంచెం సేపు ఫన్ చేసుకున్నారులేండి వాళ్ళిద్దరు, రోబో అని అదని, నీకు ఫీలింగ్స్ లేవండి, నా ఫీలింగ్స్ నీకు తెలియదా అని చెప్తే కొడతా నీళ్లు పోస్తాయి అని చెప్పి ఏదో. దాని తర్వాత ఒక స్పాన్సర్ టాస్క్ జరిగింది. అబ్బా ఆ స్పాన్సర్ టాస్క్లో ఫన్ చేసుకున్నారు ఇక మొత్తానికి. వీళ్ళ స్పాన్సర్ టాస్క్లు ప్రతి దాంట్లో గొడవ పడతా ఉండేవాళ్ళు. సో ఫైనల్గా ఫన్గా ఆడారు ఆ కార్ టాస్క్ ఏదైతే ఉందో అది. దాని తర్వాత సంజయ్ గారు మాట చెప్తారు, ప్రతి ఒక్కరు పిచ్చి పిచ్చిగా అయిపోయారు, సో అది మనం కాదు, ప్రెషర్ కుక్కర్లో అయిపోయింది ఇక్కడ. అంటే బిగ్ బాస్ హౌస్ ప్రెషర్ కుక్కర్లో ఉంటుంది, ఇక తప్పదు ఇవన్నీ చేసుకోవాలి అని చెప్తే. తనుజ గారు ఇంకో సైడ్ ఏమో, నిజంగా చెప్తున్నా నేను ఇలాంటి ఏ టైంలో అయినా సరే ఎవరినైనా సరే హట్ చేయలేదు, హట్ చేసినట్టు ఊహించుకోలేదు, నన్ను ఎవరైనా చేశారు తప్పితే అని చెప్పి. చాలా విషయాలు నేను అట్టైన రోజులో ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ నేను అసలు మనుషులతో ఉండటానికి కలవటానికి పెద్ద భయపడేది. సో ఎందుకంటే మళ్ళీ నాకు నేను హట్ అవ్వలేను, అంటే ఎవరో కలిసి వాళ్ళని హట్ చేసి అంత ఎందుకు, దాని బదులు నేను దూరంగా ఉంటాను, అందుకే లిమిటెడ్ పీపుల్తో మాట్లాడతాను. ఇది ఫస్ట్ నేను చెప్తాను, ఐఎమ్ నాట్ ఎ పీపుల్ పర్సన్ అని చెప్పి, నేను జనాలతో ఎక్కువ కలవను అది ఇది అని చెప్పి. సో అది అబ్జర్వ్ చేసాం ఓవరాల్గా. నెక్స్ట్ నాగార్జున గారు ఎంటర్ అయ్యారు. సో కంగ్రాచులేషన్ చెప్పారు బర్నీ గారికి, మీ కూతురు మీ డాక్టర్ ఏదైతే కోరుకుంది ఈ డాక్టర్ కాదు, ఒరిజినల్ డాక్టర్ అని చెప్పి సెటైర్ వేశారు. సో మొత్తానికి అని చెప్పి తర్వాత తనుజకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. లీడర్ బోర్డులో టాప్లో ఉన్నావు సూపర్ అని చెప్పి. ఇమ్యూనిటీ దక్కిన తర్వాత బిగ్ బాస్ అడిగిన ఆడియన్స్ ప్రకారం బిగ్ బాస్ అడిగినా కూడా నువ్వు ఆడియన్స్ ప్రకారం వెళ్ళో వెరీ కమాండబుల్, దాన్ని అప్రిషియేట్ చేశారు. మామూలుగా తీసుకుని దీన్ని ఫైనలిస్ట్ అయినా కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు, రెండింటిని అప్రిషియేట్ చేస్తారు. కమాండబుల్. కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ నిన్ను అభినందించారు కదా అనగానే అభినందించలేదు సార్ అన్నారు. అభినందించారమ్మా. సో నాగార్జున గారు చాలా బాగా ఆడామని చెప్పారంటే కళ్యాణ్ నవ్వుతా ఉన్నాడు, అంటే ఇవిడు మర్చిపోయింది, ఇవిడు వెళ్ళలేదు అయ్యి అని చెప్పి. తనుజ అలా కాదు సార్, వెళ్ళటం అనే టెన్షన్లో నేను అలా టెన్షన్లో వెళ్ళే బయటికి అంతా మర్చిపోయాను అన్నది చెప్తా ఉంటే, సరే నీకోసం నేను మళ్ళీ చెప్తాను నేను, ఎందుకంటే లాస్ట్ వారం ఆవిడ కొంచెం బాధపడ్డారు. ప్రతి వారం నాగార్జున గారు నన్ను ఏదో తిడుతున్నారు, ఒక్కసారి పొగిడించుకోవట్లేదు, నెక్స్ట్ వీక్ అయినా పొగిడించుకోవాలనుకున్నారు. ఇదే ఇంకా చివరి వారం కాబట్టి ఇక నాగార్జున గారు కూడా ఇంక పొగిడారు అనమాట. నీ చిన్ని గుండికి ప్రేమతో చెప్తున్నా, నువ్వు బాగా ఆడావు తనుజ, సూపర్గా ఆడావు, నీ ఆట తీరు, ద వే యూ రీచ్ ద టాప్, సో నీ డెసిషన్ తీసుకున్న తీరు అభినందనీయం. సో నువ్వైతే లాస్ట్కి డెసిషన్ తీసుకున్నావో అది ఖచ్చితంగా అప్రిషియబుల్. మనం కూడా అంతే, గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం ఏం చేస్తావు, ఆల్రెడీ నేర్పించిన చిన్న చిన్న పదాలతో నేర్చుకోవటమే. సో అప్రిషియేట్ చేస్తానని చెప్పారు. సో దానికి ఆవిడ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. దాని తర్వాత నేను నైట్ అంతా నేను అనిపించుకోకూడదు, నాగార్జున ఏ విధంగా అనిపించుకోకూడదు అది ఇది అని చెప్పాను. సరిగ్గా అసలు ఆ టెన్షన్ నిద్రపోలేదంటే ఏం కంగారు పడద్దు, నేను ఎవరిని ఏమన్నా అన్నారు. కానీ కొన్ని టాపిక్స్ తీశారు, వాళ్ళ మధ్యలో కొంచెం గొడవగా కొంచెం ఉండిపోయింది. ఏదైతే సంజన వర్సెస్ తనుజ గారు కానీ, లేదంటే సంజన గారి వర్సెస్ ఇమాన్యుల్ కానీ ఏదైతే ఉందో అది కొంచెం తీశారు, టచ్ చేశారు. నెక్స్ట్ నాగార్జున గారు, ఇదిరా నా లైఫ్ చివరిదాకా వచ్చిపోతుందని చెప్పి ఏదైతే చెప్పావో గుర్తుందంటే మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే బాగుంది అనిపిస్తుంది అంటే ఇదే లైఫ్. ఇందులో ఎంత పెద్ద మీనింగ్ ఉందో తెలుసా, నేను చిన్న లైన్ వదిలేదు.
ఆ టైంలో మనకి చాలా కొన్నిసార్లు ఏమైందంటే మనకి చాలా డిసప్పాయింట్మెంట్ అవుతుంది ఒక డెసిషన్ వచ్చిన తర్వాత. కానీ కొన్ని రోజుల తర్వాత మన లైఫ్ చాలా బాగుంటుంది. ఎక్కడైతే డిసప్పాయింట్మెంట్ వచ్చిందని చెప్పి మనం అక్కడ ఆగిపోయాం అనుకోండి, మన లైఫ్ మనం అన్నీ అక్కడ ఆగిపోతాయి. కానీ దాన్ని వదిలేసి మనం ముందుకెళ్ళాం అనుకోండి, మనం చాలా అచీవ్ చేస్తాం. చేసినప్పుడు మన లైఫ్ చాలా బెటర్గా అనిపిస్తుంది, బిలీవ్ మీ. సో ఎక్కడైనా మీకు డిసప్పాయింట్మెంట్ అనిపించినప్పుడు అక్కడ ఆగిపోకండి. నా లైఫ్లో కూడా అలాంటి సిచ్యువేషన్ 2-3 ఉన్నాయి. నేను అక్కడ ఆగిపోయి ఉంటే ఈరోజు ఏమైపోయావన్నా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ముందుకెళ్ళి చూడాలి, ముందే ఉంది అని చెప్పి 2-3 దెబ్బలు తగులుతాయి కొన్నిసార్లు. ఎన్ని దెబ్బలు తగిలితే తర్వాత అంత బాగా మనం రాణిస్తాం. అది ప్రేమలో అవనివ్వండి, కెరీర్లో అవనివ్వండి, చదువులో అవనివ్వండి, ఏదైనా సరే. ఇందులో అంత పెద్ద మీనింగ్ ఉంది యాక్చువల్గా. ఆ టైంలో ఒక డెసిషన్ వచ్చిన ఆ టైంలో మనకు అనిపించేది లైఫ్ కాదు, కొన్ని రోజులు గడిచిన తర్వాత మనకు అనిపించేది లైఫ్. అది. సో నెక్స్ట్ డెమోన్తో నేను అనుకున్న చెప్పనా ఏమనుకున్నానో, రీతులాగా వితౌట్ ఫిల్టర్ అని చెప్పి. రీతు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వు బెటర్ అయిపోయావు, నీ బర్డెన్ పోయింది అని చెప్పి. నీ మీద అయితే ప్రెజర్ ఉందో, ఎవడు చెప్పారు కదా ప్రెజర్ కుక్కర్లో మనం ఉంటున్నామని. యాక్చువల్గా కుక్కర్ పక్కన పెట్టుకొని తిరిగాడు. ఎప్పుడైతే అందులో వెళ్ళి దూరేవాడు, మూత వేసుకునేవాడు, విజిల్ పెట్టుకునేవాడు, పద్దాక ఉడుకుతూ ఉండేవాడు. బుస్ బుస్ అనుకుంటే మా ఇంట్లోకి వచ్చినట్టు కుక్కర్ సౌండ్ ఉంటాయి, నేను వస్తానుండే. సో అంటే నేను బాగా ఫ్రీ అయిపోయాను సార్, బాగా ఎంజాయ్ చేశాను సార్ ఈ వీకెండ్. ఆ రీతు వెంటనే అది ఏం జరగంటే, లేదు సార్ నా కోసం బయట నుంచి తను ప్రే చేస్తూ ఉంటుంది, అందుకోసం ఇట్లా ఉన్నానని చెప్పి అది కవర్ చేశాడు. తను చేస్తే రీతుని అంటే ఎవరెవరినో పంపించమంటాడు కానీ, కొత్త వాళ్ళు పంపించమంటాడు కానీ రీతుని మాత్రం పంపించమనట్లేదు సార్. అంటే ఐషా, రమ్య వీళ్ళు ఆ పేర్లు చెప్తా ఉన్నారు సంజన గారు. సో మొత్తానికి మనోడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఫస్ట్ నుంచి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది, ఇంకేం చేయలేము అంతే. ఇంకా కావాలంటే మళ్ళీ మనం విష్ చేసుకుని ఎద్దు ఓటీటీ సీజన్ పెట్టి మళ్ళీ డెమోన్ రావాలి, మళ్ళీ శ్రీజ రావాలి అలా కోరుకోవడం తప్పితే, కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళని అంతమించి మనం ఆయిషా రావాలి, రమ్య రావాలి, ఎవరికైనా రమ్య రావాలని అంటే మీరు అందరూ కోరుకుంటే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఆడితే మీరు చూడటం తప్పితే ఇంకోటి ఉండదు. నెక్స్ట్ నాగార్జున గారు గేమ్ పెట్టారు, ఎవరిని ట్రస్ట్ చేస్తావు ఎవరిని ట్రస్ట్ చేయమని చెప్పి, సింపుల్ గేమే. సంజన గారు ఇమాన్యుయల్ ట్రస్ట్, తనుజని ట్రస్ట్ చేయలేను ఎందుకంటే ఈ వీక్ కొంచెం ఇదిగా ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళతో బాండ్ తక్కువగా ఉంది కాబట్టి. ఆ నేమ్ చేంజ్ చేసేపాటికి లాస్ట్ మూమెంట్లో ఐ కుడెంట్ టేక్ ఇట్. నెక్స్ట్ బర్నీ అన్న, సుమన్ ఆబ్వియస్గా ఇద్దరున్నారు కానీ తనుజ కన్నా కూడా ఎక్కువ సుమన్ అనే, తప్పలేదు. తనుజతో కంపేర్ చేసుకుంటే ఆయనని చెప్పి. అలాగే డెమోన్కి నాకు బాండ్ ఉంది కానీ బట్ ఆలోచనలు మ్యాచ్ కావట్లేదు, హౌస్మేట్స్ మొత్తం మీద తనకే కొద్దిగా తక్కువ ఉంది అని చెప్పి ఆయనకి పెట్టారు. నాగార్జున గారు సుమన్ అన్న నేను ట్రస్ట్ చేస్తానని చెప్తున్నాను కదా, ఇమాన్యుయల్ లేపి నీకు వీడియో చూపిస్తా అని చెప్పారు. ఇమాన్యుయల్ లేపి ఎందుకు చూపించారు, అందరూ కలిపి చూపించారు కదా, ఏదైనా సీక్రెట్ చూపించారు, నాకు అర్థం కదా. ఏంటి కొన్ని అంతే. బాగుంది వీడియో, సూపర్గా ఉంది వీడియో. మ్యాక్సిమం ఈ లాస్ట్ వీక్ ఎక్కువ వీళ్ళిద్దరు ఏవైతే కామెడీగా ట్రావెల్ చేస్తారో లాస్ట్ 2 వీక్స్ అయ్యే ఉన్నాయి. బట్ ఒకటి మాత్రం ఉంది చూసారా, స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్లో జరిగిన ఒకటి ఉంది. అదేంటి అంటే భరణి అన్న ఓనర్ వెళ్ళిపోతాడు హౌస్లోకి. వీళ్ళందరూ అంటే ఇక్కడ ఈ యాక్టివిటీ ఏరియాలో టాస్ జరిగింది. టాస్ జరిగినప్పుడు వీళ్ళు చూస్ చేసుకుంటారు, ఓట్లేసి భరణి అన్న చూస్ చేసుకుని పంపించినప్పుడు మనం అప్పుడు అనుకున్న క్రిటిసైజ్ చేసాం. ఏంద్రా వీళ్ళకి బుర్ర ఉందా సెలబ్రిటీస్కి, మినిమం కూడా లేదు, వీక్ పర్సన్ పంపించి స్ట్రాంగ్ పర్సన్ ఉంచుకోవాలి కానీ అని చెప్పి. అప్పుడు వాళ్ళేంటి లోపలికి వెళ్తే మనకి ఫుడ్ వస్తుంది ఏదో వస్తుంది అని బెనిఫిట్స్ చూసుకున్నారు. అక్కడ డైలాగ్ కొడతారు, సపోర్ట్ ఉంటుంది మీరు వెళ్తా అనుకున్నాం కానీ ఇక్కడ వీక్ అయిపోతాం అనుకోలేదు అని చెప్పి. అది గట్టిగా పెరిగింది, ఇక్కడ వీక్ అయిపోతారు. ఎందుకంటే దాని తర్వాత టాస్క్లు జరిగితే ఆయనే విమానాలను హోల్డ్ చేసి పెట్టుకుంటారు, అప్పుడు వీళ్ళకి రియలైజేషన్ వస్తుంది. సో అది మాత్రం బాగా వచ్చింది. సో వాళ్ళ ట్రస్ట్ వాళ్ళిద్దరి మధ్య బాండ్ నీట్గా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ బాండ్. వీళ్ళందరూ థ్యాంక్ యూ ఫర్ ద వీడియో చెప్తే థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ బాండ్ అని చెప్పారు. బాగుంది. బాండ్లో ఎటువంటి కల్మషం లేదు, ఏదీ లేదు. స్వార్థం చాలా తక్కువ, స్వార్థం లేని అన్నది బిగ్ బాస్లో ఉండదు కానీ స్వార్థం చాలా తక్కువ ఉన్న బాండ్ ఇదే. ఎంతకన్నా స్వార్థం తక్కువ ఉన్న బాండ్ అయితే లేదు ఈ హౌస్లో. నెక్స్ట్ డెమోన్ ట్రస్ట్ అంటే ఇమాన్యుయల్ పెట్టారు. అగైన్ భరణి గారికి అంటే ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే 2-3 చోట్ల ఆయన మాట తెప్పారని చెప్పి సో ఆయనకి పెట్టారనమాట. దాని తర్వాత కళ్యాణ్ బ్లైండ్గా పెట్టేది సార్ అని చెప్పి తనుజాకి పెట్టేశాడు. జనరల్గా మనకి ఏమవుతుందంటే లాస్ట్లో ఇద్దరు నుంచొని ఎవరు విన్నర్ అవుతారు అని ఎత్తుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈయనకో గ్రూప్ ఉంటుంది, ఈవిడికో గ్రూప్ ఉంటుంది. సరేనా? అంటే ఇద్దరు కంటెస్టెంట్లు ఉంచినప్పుడు ఒక కంటెస్టెంట్కి గ్రూప్, ఒక కంటెస్టెంట్ గ్రూప్కి. ఇంకా పలానా కంటెస్టెంట్ విన్ అయ్యడం కానీ ఈ గ్రూప్కి సంబంధించిన అందరూ రావటం, వీళ్ళు కొంచెం దూరం అవటం, సో వీళ్ళు కొంచెం సెలబ్రేట్ చేసుకోవడంలా ఉంటుంది. ఇక్కడ ఏంటి తెలుసా, వీళ్ళలో ఎవరు ఎత్తినా సరే మిగతా వాళ్ళు పక్కన వాళ్ళు చెక్ చేసిన రోజుల్లో కంప్లీట్గా సెలబ్రేట్ చేసుకుని వీళ్ళు గ్రూప్లా ఉంది. ఇట్టాగే ఉంది పరిస్థితి చూస్తుంటే. ఏం చెప్తాం, ఇద్దరు రైవల్స్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు ట్రస్ట్ చేసుకుంటున్నారు అంటే మనం ఏం మాట్లాడతాం నాకు ఇంకా అర్థం కావట్లేదు, నోట ఇప్పుడు మాట్లాడట్లేదు, అలా జరిగిపోయింది గేమ్. కానీ స్టిల్ చూసారా ఇంట్రెస్టింగ్ ఉంది షో. ఎవరు విన్నర్ అవుతారో తెలియదు. వాళ్ళ లోపల కలిసి ఉన్నా కూడా బయట చాలా కాన్ఫ్లిక్ట్స్, చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా కన్ఫ్యూజన్స్ వాళ్ళ ఆడియన్స్ మధ్య కానీ వాళ్ళ ఫ్యాన్స్ మధ్య కానీ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్స్ కానీ అంతా ఇంకా కన్ఫ్యూజింగ్గానే ఉంది. లాస్ట్ మూమెంట్ దాకా ఎవరు గెలుస్తారని ఎవరు చెప్పలేని పరిస్థితి, ఏదైనా జరగచ్చు అనుకునే పరిస్థితి.
సో గ్రీన్తో బ్లైండ్గా పెట్టించున్నాడు. నెక్స్ట్ రెడ్ వచ్చేపటికి పవన్కి ఇచ్చారు. ఆ మధ్యలో చిన్న చిన్న కాన్వర్ట్స్ అనగానే పవన్ వాడు చేస్తే గేమ్, నేను చేస్తే యుద్ధం, అదే దెబ్బ క్రైమ్ అన్నట్టు చెప్పగానే నాగార్జున ఎంత రిలాక్స్ అయిపోయి పవన్ జోక్స్ చేస్తున్నావా, ఒరిజినల్ పవర్ ఇన్ని వారాలకు బయటపడ్డాడు అది అని చెప్పి. స్టార్టింగ్లో కూడా ఇలాగే ఉండేవాడు, కాకపోతే కొన్ని జోకులు కొంచెం క్రింజ్ అనిపించేవి, కొన్ని ఏమో రీతితో ఎక్కువ వేసేవాడు. అవి చూస్తే ఎందుకు ఇది మాకిదే అని అనిపించేది. సో అలా ఉండేది. సో అందరితో ఇలాగే అదే కొంచెం ఫ్లట్ చేస్తే వెళ్ళేవాడు. కానీ ఈ మిగతా వాళ్ళతో సెటైర్లు ఇవన్నీ తగ్గిపోయినాయి. రాను ఏమైందంటే రీతు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇమాన్యుల్ వాళ్ళ మమ్మీకి వేశారు. సో బ్లైండ్ అని చెప్పి అందరు నమ్ముతా అని చెప్పాడు. బట్ బర్నీ అన్నతో ఏదైతే ఉందో స్టార్టింగ్లో మంచి బాండ్ ఉండేది, బ్లైండ్గా ట్రస్ట్ చేసే పర్సన్ బ్రదర్. కానీ తిరిగి వచ్చిన తర్వాత అది కొద్దిగా దూరం అయింది కాబట్టి బర్నీ అన్నకి వేశారు. యాక్చువల్లీ తగ్గిపోయింది. ఈరోజు తీసుకున్న స్ట్రెస్ వల్ల మళ్ళీ కాఫ్ కోల్డ్ తిరిగి వచ్చేసినాయి. అదే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో నా మీద ప్రెజర్ పెరిగిపోయింది. ఏదైనా సరే నా అప్డేట్ రైట్ అవ్వాలరా బాబు అని చెప్పి ఎలిమినేషన్ కోసం నేను కోరుకోవడం ఏంటో నాకే దారుణంగా అనిపించింది. నాకు ఇంకా అది బాధ కలిగించింది. ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. నేను చెప్పేది అదే లంకేశ్వరుడు సినిమాలో సీన్ ఉంటుంది. అలాగే న్యూస్ పేపర్లో హెల్త్ మినిస్టర్ ఎవరో దుర్మార్గుడు ఆయన చచ్చిపోయాడు అనుకొని చెప్పి న్యూస్ వేసేసాము, తీరా చూస్తేనేమో ఆయన బతికి ఉన్నాడు, రేపు 10,000 బడికి న్యూస్ పేపర్లు అన్నీ చేరిపోతాయి, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆ వార్త నిజమవ్వాలంటే చిరంజీవి ఇలా హెల్త్ మినిస్టర్ చంపేది వచ్చేస్తాడు. అట్టా ఉంది ఈరోజు నా పరిస్థితి. నాకు లిటరల్గా బాధ వేసింది యాక్చువల్గా చెప్పాలంటే. అరే నా న్యూస్ కరెక్ట్ అవ్వాలంటే ఏంటి, ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలని కోరుకోవటం కదా. అలాంటి స్ట్రెస్తో తీసుకున్నా. లేదు మామూలు చెప్పేసి ఉంటే విషయం వేరే ఉండేది. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రెషర్ ఫీల్ అయ్యా. ఏదైనా నాకు ఏందో అట్లా కనిపిస్తూ ఉంటుంది, ఇంకేం చేయలేం. సో నాగార్జున గారు తనుజ ఫ్లాగ్ పెట్టాలంటే ఇక్కడ స్కిప్ చేయకుండా అనండి జాగ్రత్తగా. ఫ్లాగ్ పెట్టాలంటే విన్నర్ ప్రైజ్ మనీలోంచి 5 లక్షలు కట్ అవుతాయి, పెడతావా అంటే వద్దు సార్ అన్నారు. ఓకే, సో నాది ఏంటంటే నాది అని అనుకుంటే నేను ఏదైనా చేస్తాను సార్, ఇంకొకరిది అనుకుంటే మాత్రం నేను ఒప్పుకోనంటే అంటే ఇంకొకరిదని చెప్పి నువ్వు డిసైడ్ అయిపోయావు అంటే ప్రైజ్ మనీ నీది కాదని డిసైడ్ అయిపోయావు అంటే దానివల్ల నేను డెసిషన్ తీసుకోలేకపోయాను సార్ అన్నారు. ప్రైజ్ మనీ వల్ల డెసిషన్ తీసుకోలేకపోయాను అన్నారు. మరి ప్రైజ్ మనీకి యాడ్ అయ్యిద్ది అంటే ఏం చేస్తావు అంటే ఒక 5 లక్షలు మళ్ళీ యాడ్ అయ్యిద్ది అంటే అప్పుడు ఏం చేస్తావు, ప్రైజ్ మనీకి యాడ్ అయితే అప్పుడు ఇమ్యూనిటీ తీసుకునేదానివా అంటే చేస్తాను సార్ అంటే మళ్ళీ అడిగారు ఇమ్యూనిటీ తీసుకునేదానివా అనగానే తీసుకుంటాను సార్ అన్నారు. సో ఇక్కడ ఏమంటారంటే అప్పుడు ఏదైనా సరే ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి యాడ్ అయ్యిద్ది కదా సార్, నేను తీసుకుంటాను. సో ఎందుకు తీసుకుంటారంటే ఇంకోటి కూడా చెప్పారు, అంటే మీ ఆడియన్స్ మరి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నావు, ఆడియన్స్ ఓట్స్ అన్నావు అంటే వాళ్ళు కూడా నాకు ఓట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సార్, నేను ఉండాలి అని అనుకునే వాళ్ళు అన్నారు. నాకు ఇది నచ్చలా. ఎందుకు నచ్చలేదు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు తీసుకోలేదు, డబ్బులు కట్ అవుతున్నాయని తీసుకోలేదా, లేదంటే మామూలుగా ఆడియన్స్ ఓట్స్ ధర వెళ్దామని తీసుకోలేదా? ఇక్కడ ఆవిడకి క్లారిటీ లేదనిపించింది. ఫస్ట్ బిగ్ బాస్ చెప్పినప్పుడు డబ్బులు కట్ అవుతాయి కాబట్టి నేను తీసుకోను అన్న విధంగా ఆన్సర్ చేశారు. మళ్ళీ అడిగినప్పుడు ఏం చెప్పారంటే డబ్బులు అనేది మ్యాటర్ కాదు, సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ, నేను ఆడియన్స్ ఓట్స్ ద్వారానే వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు. అలాంటప్పుడు ఇక్కడ నాగార్జున గారు 5 లక్షలు యాడ్ అయినా 5 లక్షల మనీ తగ్గినా సరే ఏదైనా సరే నేను ఆడియన్స్ ఓట్స్ ద్వారా వెళ్ళాలి అనుకున్నప్పుడు దాని మీద స్టాండ్ అయి ఉండాలి కదా. పెరిగితే ఒకలాగా తగ్గితే ఒకలాగా కాదు కదా. ఎందుకంటే మీరు మనీ ఈజ్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ అన్నారు కాబట్టి, ఇట్స్ అబౌట్ మనీ అనుకుంటే అప్పుడు ఓకే. మీరు ఫస్ట్ దాంతో అక్కడ ఆగిపోయి ఉంటే ఇట్స్ అబౌట్ మనీ సార్, కట్ అవుతున్నాయి, మనీ తగ్గుతున్నాయి కాబట్టి అది నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను, సో ఆడియన్స్ ఓట్స్ ఓకే అనుకుంటే పర్లేదు. మీరు మనీని సెకండ్ ప్రయారిటీలో పెట్టి ఆడియన్స్ ఓట్స్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టారు. అలాంటప్పుడు మనీ పెరిగినా తగ్గినా అది సెకండ్ ప్రయారిటీనే అవుతుంది. ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎప్పుడు స్టాండ్ ఆన్ అయి ఉంటుంది కదా. సో ఇక్కడ పెరిగినా తగ్గినా మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, మీరు ఆడియన్స్ ఓట్స్ ద్వారా వెళ్ళటం. సార్ 5 లక్షలు పెరిగినా 3 లక్షలు తగ్గినా నేను ఎప్పుడు ఆడియన్స్ ఓట్స్ ద్వారానే వెళ్దాం అనుకున్నాను, అది మీరు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ. సో నేను ఆడియన్స్ ఓట్స్ ద్వారా వెళ్తాను అంటే అప్పుడు మీరు చెప్పిన మాటలు కానీ మీరు ఎంచుకున్న పాత్ కానీ మీరు తీసుకున్న డెసిషన్ కానీ కరెక్ట్గా వెళ్తుంది. ఇందులో మీకు చేంజ్ కనిపించదు, ఫ్లిప్ కనిపించదు, ఏది కనిపించదు. మీరు ఎప్పుడైతే ముందోటి చెప్పారో ఎక్కడోటి చెప్పారో అప్పుడు మళ్ళీ అది వ్యారీ అయిపోయింది కదా, రెండింటికి డిఫరెన్స్ వచ్చింది కదా. సో ఇది కరెక్ట్ కాదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీరు మనీ దగ్గర ఆగిపోయి ఉంటే కనుక వేరే విషయం, మనీ కట్ అవుతుంది కాబట్టి నేను తీసుకోవట్లేదు ఓకే, ఆడియన్స్ ఓట్స్తో వెళ్తాను ఓకే. కానీ మనీ మ్యాటరే కాదు, నాకు ఆడియన్స్ ఓట్సే మ్యాటర్ అన్నప్పుడు మీరు దాన్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టారు. ఇక్కడ కూడా దాంతోనే స్టాండ్ అయి ఉండాలి. సో ఇమ్యూనిటీ తీసుకునేదానంటే తీసుకునేవాళ్ళు సార్, ఎవరు గెలిచినా కూడా అది ప్లస్ అయ్యిద్ది కదా. అంటే మరి ఆడియన్స్ ఓట్స్ అన్నా అదన్నా ఇదన్నప్పుడు వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అంట. మరి మీరు మొన్న తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. మీ కోట్లు వేసే వాళ్ళు ఎవరైనా సరే అయ్యా మా అమ్మాయి వెళ్ళింది టాప్ 5 అని చెప్పి అప్పుడు లేని హ్యాపీనెస్ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఎడిషనల్గా? ఎయిదర్ అటైనా ఉండాలి లేదా ఇట్లా ఉండాలి, రెండింటిని ఇచ్చేస్తూ ఉన్నారు ఆవిడ.
అక్కడ ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యి లేదంటే ఆవిడ క్లారిటీ లేకో దానివల్ల ఏమవుతుందంటే డెసిషన్స్ ఫ్లిప్ అవుతున్నాయి. ఇది ప్రాబ్లం. ఇది చాలాసార్లు త్రూఅవుట్ ద సీజన్లో ఆవిడ కొన్నిసార్లు కనిపించారు ఇలాగ. సో ఇది నాకు నచ్చలా. సో అక్కడ తీసుకున్న డెసిషన్లో బిగ్ బాస్ ఆడటం వల్ల అక్కడ ఏమనుకున్నారు అంటే మనీ కట్ అవుతుందా ఆడియన్స్ దా అన్నది ఆవిడ క్లారిటీగా చూసుకోలేకపోయారు. అక్కడ క్లారిటీ ఉండింటే ఇక్కడ క్లారిటీగా ఆన్సర్ వచ్చేది. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు పెట్టచ్చు. సో ట్రస్ట్ కళ్యాణ్ బ్లైండ్ తిని కూడా. సో రెడ్ వచ్చేపాటికి సంజన గారు ట్రస్ట్ చేయలేమని చెప్పి ఆవిడ ఎలా ఉన్నారంటే డే 1 నుంచి ఇప్పుడు దాకా ఆవిడతో పొగుడుతూ ఆవిడతో మంచిగా ఉంటే బాగానే ఉంటారు. కానీ ఆవిడలో ఉన్న ఏమైనా ఫాల్ట్స్ చెప్పినా రియల్ అని చెప్తే మాత్రం ఆవిడ వేరేలాగా ఎలా పోర్ట్రే చేయాలా అని చెప్పి చూస్తూ ఉంటారని చెప్పారు. అంతేకాని అవి మార్చుకోవడానికి మాత్రం ఆవిడ ట్రై చేయరని చెప్పి ఇమాన్యుయల్ పేరు తీసుకోను నేను డెమోన్ అన్నారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మొత్తం చెప్పారు డెమోన్ అన్నారు. సో ఎప్పుడైతే ఆవిడ నెక్కుబడిందో వచ్చిందో అప్పుడు మాత్రం ఆవిడ ఇమాన్యుయల్ అని చెప్పి మాట మార్చేశారు. అంటే ఆవిడ మీదకి వస్తే ఆవిడ మాట మార్చేశారని చెప్పి బిగ్ బాస్ నా డెసిషన్ మార్చుకుంటున్నా ఐ విల్ గో విత్ ఇమాన్యుయల్ అన్నారు. సో ఇదంతా చెప్తున్నారు. బట్ దీంతో ఈవిడికి వచ్చిన ట్రస్ట్ ఇబ్బంది ఏంటి అన్నది నాగార్జున క్వశ్చన్. నేను నామినేషన్లో ఉన్నప్పుడు ఇమాన్యుయల్ తనుజ ఇద్దరు ఉన్నారు కానీ నేను ఇమాన్యుయల్ అసలు చేయను అని చెప్పి నన్ను చేశారు. మా బాండ్ అలాంటిదని చెప్పి. బట్ ఒక మనిషిని ఇంటి నుంచి పంపించేయడానికి షీఈ్ రెడీ. అంటే ఇమాన్యుయల్ కోసం దాన్ని పంపించేస్తారు ఎవరైనా సరే. బట్ అదే సిచ్యువేషన్ గేమ్ విషయానికి వస్తే షీ వాజ్ నాట్ రెడీ. అంటే గేమ్ ఆవిడ మీదకి వస్తే మాత్రం నాట్ రెడీ అన్నట్టు. నాగార్జున గారు ఇందులో నీకేంటి సమస్య? నీకెక్కడ ట్రస్ట్ బ్రేక్ అయింది? నువ్వెందుకు ట్రస్ట్ చేయలేదు? ఆవిడ గేమ్ ఆవిడ ఏదో విధంగా ఆడుకుంటున్నారు. తనుజ గారు అలాంటప్పుడు టీం అందరం కలిసి మాట్లాడాం కదా సార్. అది టీం అందరం కలిసి మాట్లాడమని చెప్పకూడదు కదా సార్. సో అక్కడ ఆ విధంగా ట్రస్ట్ బ్రేక్ చేశారన్నది ఆవిడ పాయింట్. ఈవిడేంటో కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని క్వశ్చన్లు అడిగి అందులోంచి ఆన్సర్లు తీసుకొస్తే కానీ అర్థం అవుతుంది చాలాసార్లు. సో అక్కడ మాట ఇచ్చారు కదా అని చెప్పి అక్కడ మాట ఇచ్చావు నన్ను అన్నారు. నీ మాట ఇవ్వలేదు, నీ మాట చెప్పానంతే. సో అలాగే నాకు నామినేషన్ మాత్రం నా మైండ్లో ఉందండి. ఇది చెప్పిన నామినేషన్ ఆవిడ క్యారీ చేస్తున్నారు, ఆవిడ మైండ్లో ఉంది. సో దానికోసం ఎదుగుతున్నారు, దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి చూస్తున్నారు. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో దొరికినప్పుడు ఆ పెడదాము అన్న విధంగా ఆలోచించి అని చెప్పి ఆ ఎపిసోడ్ వీళ్ళు చెప్పా. సో ఈరోజు దొరికారు కాబట్టి దాన్ని ఆవిడ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పి ఇప్పుడు రోజు రూమ్లో అదే మాట చెప్పేసి బయటికి రాగానే మాట మార్చారు అనగానే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది కూడా చూడండి. ఇది కూడా నచ్చలా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వరకు ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఆవిడ చెప్పారు, ఇలా మార్చారు. సో ఇలా అనుకున్నాము, ఇదంతా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సంజన గారు ఇమాన్యుయల్ నుంచోబెడితే ఇమాన్యుయల్కే కదా సార్ నేను సపోర్ట్ చేస్తాను, ఈవిడికి ఎందుకు సార్ చేస్తాను అన్నారు. నాకు అసలు అర్థం కాలేదు బ్రో. ఈవిడికి ఓటేసిందే ఇమాన్యుయల్కి కదా, ఇమాన్యుయల్ తీసేద్దామని కదా ఓటేశారు. 3 ఓట్లు ఇలా సైడ్ నుంచి ఇమాన్యుయల్కి పడ్డాయంటే ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడని కదా అర్థం. మళ్ళీ కొత్తగా నేనెందుకు ఇమాన్యుయల్ని తీస్తాను సపోర్ట్ చేయను అంటే సంజన వర్సెస్ ఇమాన్యుయల్ అంటే తీరా. మరి అలాంటప్పుడు సంజన గారిని తీననే కదా స్టార్టింగ్లో చెప్పారు మీరు. అప్పుడు మీరు స్టార్టింగ్లో తీననే కదా చెప్పినప్పుడు. మరి ఆవిడ ఎలా వస్తారు? అంటే తీను అని చెప్పిందా తెట్ట తీస్తారు? నాకు ఇది అర్థం కాల లాజిక్. ఏం మాట్లాడతారు ఏంటని. ఎందుకంటే అప్పుడు లేదు ఫ్రెండ్షిప్, తర్వాత ఓవర్ ద వీక్ ఫ్రెండ్షిప్ మళ్ళీ గట్టిగా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు అది గుర్తొచ్చింది. అది అప్పుడు ఫస్ట్ మర్చిపోయారు. మళ్ళీ డెసిషన్ మేకింగ్ చేంజ్, మళ్ళీ ఫ్లిప్. ఈవిడికి ఎందుకు సార్ చేస్తాను. సో ఆవిడప్పుడు ఇమాన్యుయల్కి ఎలా వెళ్ళారో, అప్పుడు ఇమాన్యుయల్కి ఎలా వెళ్ళారో నేను ఆవిడకి అలాగే వెళ్ళాను. సో నేను ఫ్లిప్ అయ్యాను అన్న విధంగా అనమాట. ఆవిడ వెళ్ళినా వెళ్ళకపోయినా మీరైతే ఇమాన్యుయల్కి వెళ్ళారు కదా. ఆవిడ మార్చారు, నేను మార్చానంటే వేరే ఉద్దేశం. నా ఫ్రెండ్ ఈవిడ అంటే నా ఫ్రెండ్కే చెప్తానంటే అసలు మీరు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు కదా, మీరే కదా ఓటేసింది. ఏందో అయ్యా. నెక్స్ట్ నాగార్జున అలా సంజన చాలాసార్లు చేసింది కదా. సో అంటే అప్పుడు డెసిషన్ నా చేతిలో లేదు సార్. ఇప్పుడు నామినేషన్స్లో నాగార్జున ఇప్పుడు నామినేషన్ నీ పేరు తీసుకుందని నువ్వు అది క్యారీ చేస్తాను అంతే అని చెప్తే తనుజ గారు అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆవిడ ఓటు పడితే ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతాడు అన్నారు. నాకు ఇక్కడ ఫ్యూజ్ నేర్పిస్తే మీరు ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద గేమ్ అనే వెళ్ళాలనే కదా మీరు ఓట్లేసింది. మళ్ళీ ఏంటిది? ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఇది ఆవిడకి ప్లస్ అయ్యని చెప్తాను. ఈవిడ కళ్యాణ్తో మాట అంటారు ఏంటంటే యాక్చువల్గా ఆవిడ ఏదో ప్లాన్ చేసుకున్నారు, 3 ఓట్లు పడితే ఎటు నుంచి ఎట్టి వెళ్తుంది గేమ్ అని చెప్పి కళ్యాణ్ ఓహో నువ్వు ఎలా ఆలోచించావా అని కళ్యాణ్ కూడా అంటాడు. సో ఈవిడేదో ప్లాన్ చేసుకున్నారు, అందరూ క్లారిటీ లేదు. బట్ మీరు ఒరిజినల్గా వేసుకుంది 3 ఓట్లు పడితే ఆయన తీసేద్దామనే కదా. మళ్ళీ ఆయన్ని నా ఫ్రెండ్ అని చెప్పి సేవ్ చేసుకోవాలనుకోవటం, లేదంటే ఈవిడ వర్సెస్ ఆయన పడతాననుకోవటం క్లారిటీ లేదు. ఇక్కడ మళ్ళీ ఎవరైనా ఏదైనా క్వశ్చన్లు అడిగి ఆవిడ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడుగా నాకు అర్థం కాదు. ఏంది ఫ్లిప్ అయ్యారా, ఈడ ఆలోచన ఏంటి అన్నది బయటికి కనిపించడానికి మాత్రం చాలా క్లియర్ కట్గా అదేంది అక్కడోడు చెప్పి ఇక్కడోడు చేశారు అన్న విధంగానే వస్తుంది. ఆవిడ ఓటు పడితే ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతాడు కాబట్టి సో ఆ విధంగా చేశానని చెప్పి అందుకోసం తిప్పానని చెప్పి మీరు ఓటేసినప్పుడు అవుట్ అవ్వడా ఏంటో. సో ఇలా 2 పాయింట్లను ఆ మనీ విషయం, ఆ ఓట్ అపీల్ ఆ ఇమ్యూనిటీ విషయంలోనూ నాకు నచ్చలేదు.
ఇందులో కూడా నాకు నచ్చల. ఆవిడ ఏం మాట్లాడుతున్నా క్లారిటీ లేదేమో అనిపించింది. మేబీ ఇంకొంచెం డీపర్ డౌన్గా క్వశ్చన్లు అడిగి ఆవిడ ఏదైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే మా లాంటి సామాన్యులకి అర్థం అవ్వాలి తప్పితే అదర్వైజ్ ఇది కొంచెం కష్టమే అర్థం చేసుకోవడం. నాకైతే మాత్రం ఫ్లిప్ అయ్యారని అనిపించింది. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి 2 విషయాల మీద. నెక్స్ట్ ఈమెయిల్ అడిగారు నాగార్జున గారు, సార్ నేను చెప్పాను సార్ 3 ఓట్లు నాకే, అదే తను చెప్పిందని తనుజ చెప్పింది కాబట్టి నాకు 3 ఓట్లు నాకే పడతాయని చెప్పారు సార్. అప్పుడు నేను మమ్మీకి చెప్పాను, అలా కాదు నువ్వు గేమ్లో ఉంటానికి ట్రై చేయి, నువ్వు 100 గెలిచినా కూడా నా దగ్గర రావు కాబట్టి అలా చేయి మాకు అని చెప్పాను. అలాగే నువ్వు డెమోనికి ఓటేస్తే మిగతా వాళ్ళు కానీ నీకే ఓట్లు పడతాయని చెప్తే నువ్వు నన్ను బెదిరిస్తున్నావు అన్నారు సార్. ఇంక నేనేం చెప్పను. అప్పుడు 3 వచ్చేపాటికి అందుకే నీకు ఇలా చెప్పాను, నువ్వు అర్థం చేసుకోలేదు అనగానే ఆవిడ ఓట్ చేంజ్ చేశారు సార్ అన్నారు. సో నెక్స్ట్ నాగార్జున గారు, నీకు ఆట ముందే అర్థమైంది, తనకి ఆట మధ్యలోకి వెళ్ళాక అర్థమైంది అయితే అని అన్నారు. ఓకే, అక్కడ ఇంకా సాగదీయలేదు. దాని తర్వాత నెక్స్ట్ సంజన గారు బ్రేక్ వచ్చింది. సంజన గారు కూడా చేయొత్తుంటారు. ఎత్తిన తర్వాత వీక్ స్టార్టింగ్లోనే వచ్చేసరికి నన్ను ఫస్ట్ ఆటలోనే నిల్ చేశారు. సో 2 ఆటలో తీరు అనేసి నాకు అనుకున్నాను, నమ్మకం ఉంది. ఏదైనా అయితే ఇమ్మాన్యుయల్కి అగెన్స్ట్గా పోవడానికి మాత్రం నేను రెడీగా లేను కాబట్టి పోను, ఆ ఇంటెన్షన్ లేదు. ఏదైనా అయితే టై అవుతుంది అంటే 3 ఓట్లు పడతాయి, బిగ్ బాస్ చూసుకుంటాను. ఇక్కడ కూడా తనుజ గారు ఆగాల్సింది 3 ఓట్లు పడితే బిగ్ బాస్ చూసుకుంటారని చెప్పి టై అయితే అనుకున్నా. తర్వాత బిగ్ బాస్ ఏదైనా అంటారు అనుకున్నా, బట్ నేనైతే మాత్రం అనుకోలేదు. సో నా పేరు వస్తుందని అనుకోలేదు, అంటే వాళ్ళు కూడా చెప్తారు అనుకోలేదు అంటాడు. ఎందుకు అనుకోలేదు? డెమాన్ పేరు చెప్తే డెమాన్ నీ పేరు చెప్తానని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. మరి ఈవిడ ఎందుకు అనుకోలేదు నాకు అర్థం కాల. చెప్తానే ఉన్నాడు ఆయన, ఒక్కలేనా నీ పేరు చెప్తే మొత్తం అందరూ నీ పేర్లే చెప్తారని. మరి డెమాన్ మీద నమ్మకం అనుకున్నారు ఏంటనుకున్నారు తెలియదు. మీరు డెమాన్ పేరు తీసుకున్నప్పుడు డెమాన్ కూడా లైసెన్స్ ఇచ్చేసినట్టే కదా, అనుకోలేదు. సో తనుజ జెన్యున్గా చెప్పింది ఏంటి అంటే ఆల్రెడీ 0 పెట్టారు, 0 ఇచ్చేసారు, ఆల్రెడీ తీసారు కాబట్టి తీయొద్దని చెప్పి. అలాంటప్పుడు తిప్పేసేటట్టయితే ఆ సింపతి ఎందుకు సార్ చూపించడం. సో ఇక్కడ ఫ్లిప్ అయ్యారు అన్నది ఆవిడ ఉద్దేశం. ఇక్కడ మాట మార్చారు, ఇక్కడ మాట తెప్పారని చెప్పి, లోపల కాదు ఇక్కడ కోసం అని చెప్పి ఇక్కడ చెప్పారు. నాగార్జున అంటే సంజన దిస్ ఇస్ ద గేమ్, ఇంతే ఇది అనగానే సార్ షీ గేవ్ ఏ వర్డ్ సార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అనగానే అది తన గేమ్ కదా, ఆ క్షణంలో అలా ఫీల్ అయ్యింది. లేదు సంజన గారు అంటే వర్డే ఇవ్వాలి, ఆ క్షణంలో ఎలా ఫీల్ అయ్యారు అంటే సంజన గారికి 0 వచ్చింది, ఆల్రెడీ ఒకసారి తీసేం కాబట్టి ఇంకోసారి తీయొద్దు అన్న విధంగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ నువ్వు పవన్ దగ్గరికి వెళ్ళి ఎవరు నామినేట్ చేయాలో ఓడి చెప్పి ఓడి చేసావు కదంటే, సార్ చేంజ్ చేయండి సార్, కానీ సింపతి లాంటివి చూపించొద్దు, అయ్యో తీస్తారు అలాంటివి వద్దు అని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాగార్జున గారు షీ డోంట్ హ్యావ్ ట్రస్ట్ అని, నీ మీద ఆవిడ మీద నీకు నమ్మకం లేదు, నీ మీద ఆవిడకి నమ్మకం లేదు అనగానే, సార్ నేను తనకి నామినేట్ చేయలేదు కదా సార్, అంటే ఈ పర్టికులర్ గేమ్లో చేయలేదు కదా సార్, ఎందుకు తిప్పాలి అంటే నాగార్జున గారి దగ్గర కూడా ఆన్సర్ లేదంటే వేరే ఎగ్జాంపుల్కి తీసుకెళ్ళారు దాన్ని. నువ్వు ఇమాన్యుయల్కి అగెన్స్ట్గా వెళ్ళనన్నావు, కానీ ఆ పూల్ టాస్క్ ఏం చేసావు, ఫస్ట్ ఆయన నువ్వే తీసి స్విమ్మింగ్ పూల్లో విసిరేసావు. సో అదేంటి మరి యూ స్టార్టెడ్ ఇట్ కదా, అంతే ఆట వచ్చినప్పుడు నువ్వు మార్చుకున్నావు. ఆవిడ కూడా అంతే, ముందు ఆవిడకి అలా అనిపించింది, దాని తర్వాత ఆవిడ మార్చుకున్నారు. సో నేను ఆడిన విధానాన్ని నేను ఎప్పుడు రాంగ్ అనలేదు, ఆవిడ చేంజ్ చేసుకోవటం నేను రాంగ్ అనలా, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు దాన్ని ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇమాన్యుయల్ వర్సెస్ సంజన గారు ఉంటే నేను ఎందుకు సార్ ఇమాన్యుయల్కి చేస్తాను, సంజన గారికే చేస్తానని చెప్పి ఆవిడ ముందు చెప్పడం ఎందుకు? మాట సంజన గారిది వస్తుందని ఈవిడికి కూడా తెలుసు, వాళ్ళు ఆడుతున్న డిస్కషన్స్ ఈవిడికి తెలుసు కదా, 3 ఎలాగో వస్తున్నాయి కదా, ఆగచ్చు కదా. సరే ఆగడం అంటే ఆయన ఇంకా వేయలేదు కదా, ఆయన వేసేదాకా ఆగాల్సింది ఈవిడ తిప్పేశారని చెప్పి ఈవిడే తిప్పేశారు. ఎనీవే 3 రాకుండా ఈవిడ తిప్పేశారులేండి, ఆయన వేసి ఉంటే అప్పుడు వేరే విషయం, కానీ వేయకుండా ఈవిడ తిప్పారు కాబట్టి ఈవిడే తిప్పారు. బట్ ఏదైతే నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను, నా ఫ్రెండ్ పోతానని నాకు అది అర్థం కాదు, ఆ పాయింట్ కోసం చెప్తున్నా, ఈవిడ కోసం కాదు, అదే నాకు అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు వేసింది ఆయన అవుట్ అవ్వాలని కదా, టాపర్ తీయాలనే కదా, ఆ ఉద్దేశంతో వేశారు. మళ్ళీ నా ఫ్రెండ్ వెళ్ళిపోతాడు నేను ఎలా ఒప్పుకుంటాను అన్నది నాకు అర్థం కాదు. తర్వాత వీళ్ళు ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ సుమన్ బర్నియానికి వేశారు ఆబ్వియస్గా. దాని తర్వాత ఇక్కడ ఎవరికి వేయలేను సార్ అని చెప్తే లాస్ట్ సపోర్ట్ పెడతాము, అస్సలు వేయలేను సార్ అది అని చెప్తే, సో కొద్దిసేపు అక్కడ ఫన్ జరిగింది. నాగార్జున మాటలతో గెలిచేస్తున్నావు అది అని చెప్పి, ఇక్కడ ఏదో ఉందబ్బా, అతి తక్కువ నమ్మకం అంటే అవతలేదు. ఇమాన్యుయల్ చెప్పారు 6-7 వీక్స్ తర్వాత నుంచి కొద్దిగా తగ్గింది అది అని చెప్పి. దాని తర్వాత ఇంకో టాస్క్ ఆడారు, అదే రిగ్రెట్, ఏ వారం మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఏంటి అని చెప్తే, సుమనంతో స్టార్ట్ చేస్తే వీక్ 10 సార్, నిఖిల్ చాలా జెన్యున్ పర్సన్, నామినేట్ చేశాను, నువ్వు ఒక్కడో చేసావు అంటే నేనైతే చేశాను కదా సార్, నాకు అలా అనిపించింది అని చెప్పి. పోనీ ఒకవేళ ఆట మార్చుకోవాలనుకున్న వీక్ ఏంటంటే 11th వీక్ ఫ్యామిలీ వీక్, లాస్ట్ చాలా చెప్పారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారంటే ఎవరితో జాగ్రత్తగా ఉండమన్నారు అని అడిగారు. హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు సార్, ఎవరితో అని చెప్పలేదు సార్ అని చెప్పి ఆయన దాటేశారు. సో నన్ను అంతే, అలాంటి ట్రిక్కీ అంటే కావాలని కదా, నేచర్ అంతా ఇంకా. సో ఇంక తర్వాత మాట్లాడడం దాని గురించి. నెక్స్ట్ తనుజ కన్ఫ్యూజర్ అగైన్ వీక్ 7 అనుకున్నారు, సో వీక్ 6 బర్నియాన్ని వెళ్ళిపోయినటువంటి వీక్ అనమాట. సో అది ఊహించుకోలేకపోయాను సార్, లో అయిపోయాను, సో చాలా భయం వచ్చేసింది. అంటే ఇందులో నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సింది ఏముందమ్మా, ఇంకోండి ఇదే నేను చెప్పిన ఎగ్జాంపుల్, అది చెప్పేదానికి క్లారిటీ ఉండదు. అది అడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ రిగ్రెట్ ఎందుకు ఫీల్ అయ్యామంటే వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చేసి బాండ్ వాళ్ళంటే బాండ్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారేమో అలా అని చెప్పి నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను, మా వాళ్ళు అది అంతా ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటే కానీ మనకు అర్థం కాదు. అందులో సగం ఇస్తారు, సగం మనం యాడ్ చేసుకోవాలి,
అలా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకో క్వశ్చన్ ఉంటుందేమో అనుకున్నారు, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది ఆవిడకి. సో సరే ఆట ఇప్పుడు మార్చుకున్నాడు. 11th వీక్ తర్వాత మా సిస్టర్ వచ్చింది, కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. మా నాన్న కూడా నా కోసం అడిగారు అనగా ఇంకా ఇది వచ్చింది. హరితమ్మ గారు, పవన్ సాయి గారు వచ్చినప్పుడు కూడా ఇంకొంచెం మా నాన్న కోసం ఇచ్చేసినప్పుడు నాకు ఇంకొంచెం బాగా ఆడాలనిపించింది, ప్రాణం పెట్టి ఆడాలనిపించింది అని చెప్పారు. డెమాన్ 6th వీక్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూ మీద రిగ్రెట్ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ 7th వీక్ ఆ నామినేషన్ స్లిప్ ఏదైతే ఉందో అది కళ్యాణ్కి ఇవ్వటం అది పెద్ద పెద్ద కన్ఫ్యూజన్కి దారి తీసింది. నేను ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతా ఉన్నా, లేదంటే మా బాండింగ్ కొంచెం బాగుండేది అని చెప్పి. దాని తర్వాత కళ్యాణ్ కూడా వీక్ 7 ఆ వారం మొత్తం ఏది పడితే అదే జరిగింది సార్. నామినేషన్స్ కానీ నెక్స్ట్ 6th వీక్ మీరు కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి అదే ఆ లేడీస్ వీడియో అవటం కానీ, లేదంటే వీకెండ్ వచ్చే ముందు ఈవిడ కలిదిరిగి పడిపోవటం కానీ నాకు అర్థం కదా. దానికి ఎందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యాడు, ఆవిడ కలిదిరిగి పడిపోతే ఇది ఎందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యాడు ఏంటో. కన్ఫెషన్ రూమ్ వరకు అంటే ఓకే అలా జరిగింది కాబట్టి రిగ్రెట్ ఫీల్ అయ్యని చెప్పి అనుకోవచ్చు. కానీ నెక్స్ట్ బర్నీ అన్న వీక్ 5. సో బర్నీ అన్నది డెమో ఉంది, మంచి రిగ్రెట్లు యాక్చువల్గా, కరెక్ట్ రిగ్రెట్స్. సో శ్రీజాన్ ఏదైతే బెడ్ మీద వస్తారో దానికోసం ఆయన రిగ్రెట్ ఫీల్ అయ్యారు. సో అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి అది బిగ్గెస్ట్ మిస్టేక్. బయటికి వెళ్ళకుండా నాకు ఆ రిగ్రెట్ ఉంటుంది, ఇంకొకసారి అందరి ముందు సారీ చెప్తుందని చెప్పి సారీ చెప్పారు. సంజన గారు వీక్ 11 ఈవిడ కూడా రిగ్రెటే, కరెక్ట్ అండ్ రిగ్రెటే. ఎందుకంటే ఏ అమ్మాయిని ఎప్పుడు అలా అనలేదు, సో రీతుని అలా అంటాం కరెక్ట్ కాలేదు, మీరు వచ్చి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అది నా తప్పే అని చెప్పి. సో ఇంకోసారి అలా అది మాత్రం రిగ్రెట్ ఫీల్ అవుతుందని చెప్పారు. దాని తర్వాత నాగార్జున గారు 7 ఉన్నారు, 7 కాస్త 5 అయిపోతారు, డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఒక ఎలిమినేషన్ టైం వచ్చిందని ఎలిమినేట్ చేస్తే సుమనన్న హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యారు. సో దానికి అందరూ కొద్దిగా ఎమోషనల్ అయినా కూడా వెంటనే తేరుకొని లేదు మనం చివరికి వచ్చేసాం, ఎవరు గెలిచినా సరే వెళ్ళినా సరే టైగర్ పులిలాగే వెళ్ళాలి అని చెప్పి రియలైజేషన్ తెచ్చుకున్నారు. బర్నీ అన్న యూఆర్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్, బయటకు వచ్చాక కలిసి వర్క్ చేస్తాం, అది మన షూట్లో కానీ ఎక్కడ కానీ కలిసే ఉంటామని చెప్పారు. సంజన గారు ప్రౌడ్గా బయటకు పోవాలి, కళ్ళలో నీళ్ళు రాకూడదు అంటే పక్కన తనుజ కూడా అదే చెప్తున్నారు సిమిలర్గా. నెక్స్ట్ ఇమాన్యుయల్ బాగా ఇచ్చేసాడు అనమాట. ప్రభంజనం 4వ వారం నుంచి 14వ వారం వరకు వచ్చావు, ఎవడు నువ్వు ప్రభంజనం సూపర్ ఆడావని చెప్పి బయటకు వచ్చాక ఇంకో లాంగ్వేజ్లో చెప్తా, మేబీ బాస్ కొన్ని బీపోర్ట్స్ ఏవో వేసుకున్న తర్వాత చెప్పుకుంటారేమో. సుమన్ అన్న బిగ్ బాస్ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, అధ్యక్ష ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అని చెప్పి చాలా గట్టిగా చాలా నీట్గా చెప్పుకొని ప్రౌడ్గా బయటికి వెళ్ళారు. ఆయనకు ఉంది లాస్ట్లో జర్నీ చూసుకుని వెళ్దామని, కానీ బట్ ఇట్స్ ఓకే. సో వెళ్ళాల్సిందే ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు. సో నన్ను భరించేస్తారంటే నేనేమీ భరించలేదు, నాగార్జున తగిన తర్వాత నువ్వు బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు అంతా నవ్వించావు, కరెక్ట్గా చేసావు, నీ షార్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉంటే చెప్పినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పి పొగిడారు. జర్నీ వీడియో చూపించారు, చాలా బాగుంది జర్నీ వీడియో, చాలా బాగా వచ్చింది. అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎన్ని వారాలు ఉంటాడని చెప్పి. 2-3 వారాలు అనుకున్నా కానీ 14వ వారం దాకా వచ్చాడు. ఇది నాకు ఒక లెసన్ యాక్చువల్గా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నేర్చుకుంటాం కదా ఇది. సో ఎప్పుడు జడ్జ్ చేయకూడదు, వాళ్ళకి వాళ్ళు ఆడలేరనో వాళ్ళు మాట్లాడలేరనో వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ అనో ఏదో ఒకటి చూసుకొని మాత్రం ఏమి చెప్పలేము. కళ్ళు తెరిపించారు యాక్చువల్గా ఈ సీజన్లో వీలైతే మాత్రం. బొగ్గు బంగారం అంటే ఫస్ట్ ఆయన బంగారం పెట్టేశాడు, బర్నీ అన్న బంగారం కళ్ళు మూసుకొని ముందు పెట్టేయాలి, తర్వాత బొగ్గ ఎవరు లేరు సార్ అందరూ ఓకే అంటే తలా మాట చెప్పంటే అందరికి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చాడన్న. నెక్స్ట్ అందరికి మాట చెప్పిన తర్వాత బర్నీ అన్న నువ్వు నన్ను అన్నాను పిలుస్తావు, నేను అన్నాను పిలుస్తాను, నేను ఏజ్లో పెద్ద అయినా సరే, బట్ ఒకటేంటంటే ఈ హౌస్లో నేను నుంచి ఒకటి నేర్చుకున్నా, ఇది చాలా బాగా అనిపించింది నాకు, చాలా రియల్గా అనిపించింది. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికన్నా ఎక్కువ మూవ్స్ చేసింది, ఎక్కువ వర్క్ చేసింది నువ్వే, కానీ ఏ రోజు కూడా ఒక సెలబ్రిటీ ఫీలింగ్ కలగనివ్వాల. ఆయన కామనర్స్తోనూ అంతే క్లోజ్గా ఉన్నాడు, చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడు, సెలబ్రిటీస్తో కూడా అంతే క్లోజ్గా ఉన్నాడు, అంతే క్లోజ్గా మూవ్ అయ్యాడు, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇప్పుడు చెప్తాను, సుమనన్న ఎందుకు జనాలు ఆదరించారు స్టార్టింగ్లో కానీ ఎప్పుడు కానీ, ఎందుకు ప్రేమించారు, ఎందుకు ఆయన వెన్నుదట్టారు, ఎందుకు ఆయనకు ఓట్లు వేశారు, చాలామందికి ఆయనకు ఓట్లు ఎందుకు పడతాయి లాజిక్ అర్థం కాల. నేను చెప్తూ ఉన్నాను, ఆయన మంచితనమే ఆయన ముందుకు తీసుకెళ్ళింది. ఆయనలో పొగరు కానీ గర్వం కానీ ఏది లేదు, అనవసరమైన యుద్ధాలు మాట్లాడేయటం ఏది లేదు. ఎవరైనా తన అన్నా కూడా ఓకే వదిలేసేయండి, శ్రమించే వదిలేసేయండి అన్న విధంగానే ముందుకెళ్ళారు తప్పితే అన్నెసరీ ఫైట్స్ ఏదో చేయాలి, గేమ్లో ఉండటానికి అరవాలి అని చెప్పి ఏమి చేయాల. నామినేషన్ చేసినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు. సో ఆయనలో ఉన్న మంచితనమే ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఈ మాట ఏదైతే చెప్పారో సెలబ్రిటీ అయినా సరే ఎప్పుడు అందరికన్నా పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఎప్పుడు అది రానివ్వలేదంటే ఎప్పుడు అసలు కలగనివ్వలేదు కూడా. అది అసలు అలాంటిది ఒకటి అసలు స్క్రీన్ మీద తీసుకురాలేదు. నేను ఎక్కువ సినిమాలు చేశానో, నేను వాళ్ళతో చేశానో, నేను వీళ్ళతో చేశానో, అక్కడక్కడ అలాంటిది చేశాను, ఇక్కడెక్కడ ఇలాంటివి చేశాను అని చెప్పి మావతో కూర్చుంటే రాత్రి 11 అయిపోయేది. ఇలాంటి డైలాగులు ఏమీ లేవు, చాలా క్లీన్ వెళ్ళాడు అన్న. అసలు సెలబ్రిటీయే కామనరా అన్నట్టే ఉండేది. కామనర్స్తో కూడా అంతే క్లోజ్గా ఉన్నారు, ప్రియా వాళ్ళతో శ్రీజ వాళ్ళతో ఇంతే చాలా క్లోజ్గా ఉన్నాడు ఆయన. సో ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. సో అందుకనే అన్న ఉన్నాడు అంటే రీజన్ అదే. గేమ్లో ఎఫర్ట్స్ కూడా, టాస్క్లో వాటి ఎఫర్ట్స్ కూడా
పెరుగుతానే వెళ్ళి చెప్తే ఎక్కడ గివప్ ఇచ్చి కూర్చోలేదు ఆయన. ఫిజికల్ టాస్క్ ఏదైనా వస్తే ఆడాడు ఆయన, 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు. గెలవటం ఓడిపోవటం అంటే చెప్పలేదు. ఆయన కూడా కెప్టెన్ అయ్యాడు కదా, అది. సో ట్రాన్స్పరెంట్ ఉండేది, ఏదైనా ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఈ హౌస్లో ఫ్రెండ్ని ఇచ్చింది నాకు, ఐ లవ్ యూ బ్రదర్ అది అని చెప్పి ఆయన ముగించారు, చాలా బాగుంది. సో ఆ అన్న చెప్పిన ఒక్క మాట మాత్రం చాలా కరెక్ట్గా అనిపించింది నాకు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే సంజన గారి వర్సెస్ తనుజ గారు ఏదైతే ఈరోజు కొద్దిగా జరిగిందో, ఈ వారంలో ఆవిడ సేఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బర్నీ అన్న ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత సంజన గారు, మీకు చెప్తున్నాను, సుమనన్న ఎలిమినేషన్ అయింది, బర్నీ అన్న ఎలిమినేషన్ కూడా అయిపోయింది, బజ్ ఎంట్రీ కూడా అయిపోయింది. సో ఆయన ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఆవిడకి ఒక రియలైజేషన్ వచ్చింది సంజన గారికి, ఇంత జరిగిన తర్వాత కూడా నేను సేఫ్ అయ్యానంటే సో సంథింగ్ ఈస్ గుడ్ అబౌట్ మీ, ఏదో జరిగింది అది కరెక్ట్గా వెళ్ళింది, మేబీ తనుజతో ఫైర్ ఏదో గొడవ అయితే అనుకుంటారేమో అనుకుంటున్నా. అదే కనుక ఆవిడ డీకోడ్ చేయగలిగితే చివరి వారమైనా సరే ఏదో ఒక ఫైట్ ఉంటుందేమో అనుకుంటున్నా, ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అని అనుకుంటున్నా, అది ఆగదేమో అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఒక ఒపీనియన్ కామెంట్ చేయండి. ఫైనల్ వీక్ అయినా సరే ఏదో చిన్న రిఫ్ట్ వస్తుంది, ఎక్కడో చోట ఆ వంటగది దగ్గర ఎక్కడో చోట ఏదో ఒకటి వస్తుంది అని అనుకుంటున్నా. సో ఇది సంగతి. నా ఒపీనియన్స్ని ఎప్పట్లాగే చాలా క్రిస్టల్ క్లియర్గా పెట్టాను, మీ ముందుంచాను. సో మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఒక స్పెషల్ అనాలిసిస్, వీళ్ళు ఎందుకు టాప్ 5 డిజర్వ్ చేస్తారు, ఎందుకు నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్స్లో వీళ్ళు ఉన్నారు, నెంబర్ 3 నెంబర్ 4లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం పీకారని, లేదంటే ఏం పొడిచారని, అలా కాకుండా ఏం సాధించారని చాలా పాజిటివ్గా ఉంటుంది. రేపు ఒక స్పెషల్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. నాది ఇంకో ఛానల్ ఉంది ఆనంద్ వీస్ అని చెప్పి, ఇందాక ఒక వీడియో చేశాను, లింక్ కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. రెగ్యులర్గా దాంట్లో 2 రోజులకు ఒకసారి వీడియో ఉంటుంది. ఈ ఛానల్లో 2 వీక్స్కి ఒకసారి ఒక వీడియో, బిగ్ బాస్ రిలేటెడ్ ఒక వీడియో ఉండేలా ప్లాన్ చేస్తాను. సో అక్కడ కూడా నచ్చితే ఆ వీడియోస్ ఫాలో చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.